హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1587. ఈరోజు డేట్ 30 జూలై 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో ఈరోజు నైట్ నుంచి మీకు ప్లస్ మెంబర్స్కి ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐసిఐసిఐ కార్డు మీద వీళ్ళు డిస్కౌంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మీరు రీసెంట్గా ఏదైతే మీరు ప్రైమ్ డే సేల్ ఆ టైంలో వచ్చింది కదా, అలాంటి డిస్కౌంట్స్ ఇప్పుడు కూడా మీకు సేమ్ వస్తుంది. దాదాపు అలాంటి ప్రైస్లోనే వస్తాయి. లైక్ మీకు ఐఫోన్ 16 కావచ్చు, ఇంకా రకరకాల ఎలక్ట్రానిక్స్ మీద కావచ్చు. సో ఎవరైతే అప్పుడు మిస్ అయ్యారో ఇప్పుడు తీసుకోవచ్చు. బట్ రిమెంబర్, ఈసారి మీరు ఐసిఐసిఐ కార్డు యూజ్ చేయాలి. అలాగే అమెజాన్కి సంబంధించిన ఫ్రీడమ్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. అమెజాన్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎస్బీఐ కార్డు కాబట్టి దాదాపు అందరి దగ్గర ఉంటుంది. సో అందుకని ఎక్కువగా డిస్కౌంట్స్ మీకు అమెజాన్లో ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. బట్ బిఫోర్ అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ ఈరోజు మధ్యాహ్నం మీకు ఒక 1 అవర్ భారీ సునామీ వచ్చింది. రకరకాల ఎలక్ట్రానిక్స్ మీద మీకు భయంకరమైన డిస్కౌంట్స్ వచ్చినాయి. అసలు మామూలు డిస్కౌంట్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు బాష్లో ఒక స్క్రూ డ్రైవర్ కిట్ ఉంది, స్క్రూ డ్రైవర్ మెషిన్ కిట్. అది రెగ్యులర్గా 22,000 దాకా ఉంటుంది, 8,700కి వచ్చింది. భయంకరమైన డీల్ అనమాట. ఇంకా ల్యాప్టాప్స్ కావచ్చు, ఎస్ఎస్డీలు కావచ్చు, అలాగే మీకు కంప్యూటర్ యాక్సరీస్ కావచ్చు, పార్ట్స్ కావచ్చు, ఇలాంటివి రకరకాల ప్రొడక్ట్స్ చాలా చాలా హ్యూజ్ డిస్కౌంట్స్లో వచ్చినాయి. అండ్ స్టిల్ ఇంకా కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఒక మైక్ ఉంది, ఆ మైక్ మీకు దగ్గర దగ్గర 14,000 15,000 ఉంటుంది, అది 5,000కి వచ్చింది. ఇలా వస్తూనే ఉన్నాయి. అమెజాన్లో మాత్రం సూపర్ డీల్స్ వస్తున్నాయి. కొంచెం యాక్టివ్గా ఉంటే ఇలాంటి గ్లూడ్ డీల్స్ అనేది తెలుస్తూ ఉంటాయి. ఛానల్లో యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లోనూ అలాగే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. మోటరోలా ఈరోజు మన ఇండియాలో మోటరోలా G86 5G అనే మొబైల్ని లాంచ్ చేస్తుంది. వరుస పెట్టి లాంచ్ చేస్తూనే ఉన్నారు మోటరోలా మొబైల్స్ అయితే. మామూలు కన్ఫ్యూజన్ లేదు. మళ్ళీ ఇవన్నీ పేర్లు కూడా వెరైటీ పేర్లు ఏం లేవు, అన్ని నెంబర్లు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోన్ కూడా మీకు 17,999 రూపాయలు పెట్టారు. 1,000 రూపాయలు కార్డ్ ఆఫ్ ఫ్రేమ్ ఇస్తున్నారు, అంటే 16,999 రూపాయలు. 6.6 ఇంచెస్ వరకు 1.5K రిజల్యూషన్తో AMOLED ప్యానల్, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే డైమండ్స్ 7400 ప్రాసెసర్, అలాగే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ LYT600 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ, రెండోది 8 మెగాపిక్సెల్, మూడోది ఒక మ్యాక్రో లెన్స్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 6720 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ పట్ల బడ్జెట్లో ఇక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. వివో T4, iQOO Z10 ఇలాంటివి చాలా బెటర్గా ఆఫర్ చేస్తూ ఉంటే వాటిని చూసుకోవడం బెటర్ అనేది నా పాయింట్ అనమాట. వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అప్డేట్స్ కూడా చక్కగా ఇవ్వరు, కెమెరాలు ఇష్యూస్ చాలా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మోటరోలా ఫోన్స్ అయితే. అందుకే నేను చాలా తక్కువగానే సజెస్ట్ చేస్తూ ఉంటాను. మోటరోలా ఫోన్స్ కావాలనుకుంటే చెక్ చేసుకోండి. నా వీడియోస్లో కూడా ఎక్కువగా తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే వాటిలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో చాలామంది కంప్లైంట్స్ చేస్తూనే ఉంటారు. సో వీళ్ళు పెద్దగా అప్డేట్స్ కూడా రోల్ అవుట్ చేయట్లేదు. సో అందుకని చూసుకొని ఆలోచించుకొని తీసుకోండి. మంచి డిస్కౌంట్లు వచ్చినప్పుడు చూసుకోండి, బట్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళ అప్డేట్ పాలసీ కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి. రెడ్మీ వాళ్ళు ఆగస్టు 19వ తారీఖున రెడ్మీ 15 మొబైల్ని లాంచ్ చేయబోతున్నారు. ఇది ఒక మిడ్ రేంజ్ మొబైల్, అరౌండ్ 14,000-15,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. దీంట్లో మీకు 6.9 ఇంచెస్ వరకు ఎల్సిడి స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేటు, స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+2, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్, 7000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. స్పెసిఫికేషన్ చూడబోతే ఒక 13,000-14,000 రూపాయల బడ్జెట్లో పెట్టదగ్గ ఫోన్ లాగా అయితే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఎల్సిడి స్క్రీన్ యూజ్ చేస్తున్నారు. సో ఈ రోజుల్లో కూడా ఇది కొంచెం ఆడ్గా అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి కౌంటర్ పాయింట్ నుంచి. కౌంటర్ పాయింట్ రిపోర్ట్ ప్రకారం Q2 2025లో లాస్ట్ ఇయర్ అంటే Q2 2024తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఒకసారి చెక్ చేసుకుంటే మన ఇండియాలో ఉన్న స్మార్ట్ ఫోన్ షిప్పింగ్ చూసుకుంటే 8% పెరిగిందంట లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఆబ్వియస్గా ఈ Q2లో కూడా వివో లీడింగ్లో ఉంది మన ఇండియాలో. వివో 20% మార్కెట్ షేర్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. శాంసంగ్ 16% మార్కెట్ షేర్తో సెకండ్ ప్లేస్లో ఉంది. ఒప్పో 13% మార్కెట్ షేర్తో థర్డ్ ప్లేస్లో ఉంది. రియల్మీ 10% మార్కెట్ షేర్తో నెక్స్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత iQOO, షామీ వాళ్ళు 8% మార్కెట్ షేర్తో ఉన్నారు. తర్వాత పోకో వాళ్ళు 5%, అలాగే iQOO వాళ్ళు 4%తో ఉన్నాయన్నమాట. టాప్ బ్రాండ్స్ అని కూడా ఒకసారి ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ సిరీస్ ఐఫోన్ 17 సిరీస్లో ప్రో మోడల్ నిన్న ఒకటి ప్రోటోటైప్ అనేది ఒకటి ఆన్లైన్లో లీక్ అయిపోయింది. ఒక పర్సన్ ఫోటోలు తీస్తున్నట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. సేమ్ ఇంత ముందున్న డిజైన్ లాగే కనిపిస్తుంది. బట్ ఈసారి యాపిల్ లోగో కొంచెం కిందికి దిగుతుంది. ఇది కూడా ఒక కొత్త ఫీచర్ అంటున్నారు. మరి చూడాలి మరి ఎలా ఉండబోతున్నది. పెద్ద పెద్ద ఫీచర్లే. అండ్ వీళ్ళు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది, నాకున్న ఫస్ట్ కాన్సర్న్ ఒకటే, వీళ్ళు ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. నేను ఈరోజు ట్విట్టర్లో చూస్తుంటే ఒక వీడియో కనపడింది. సో ఫేస్ ఒక బాల్ పట్టుకున్న పర్సన్ శాంసంగ్ మొబైల్లో ఎలా ఏఐ
దాన్ని రీప్లేస్ చేస్తది. యాపిల్ ఎలా రీప్లేస్ చేస్తే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి ఒకసారి. నవ్వు కూడా వస్తది మీకు. సో, ఇదొక్కటే చాలా యాపిల్‌లో ఉన్న ప్రాబ్లమ్. ఇదొక్కటి కొంచెం బెటర్‌గా ఇంప్రూవ్ చేసుకుంటే బావుంటదనేది నా పాయింట్ అనమాట. నెక్స్ట్ మనకి సామ్‌సంగ్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఇది మామూలు బ్యాడ్ న్యూస్ కూడా కాదు. బిగ్ బ్యాడ్ న్యూస్ అనమాట. సో, సామ్‌సంగ్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ S26 ఫ్యామిలీలో ఈసారి 3 ఫోన్లుంటాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే S26 అలాగే S26 ప్లస్ ఇవి 2 వేరియంట్స్ ఉండవనమాట. అంటే ప్రెజెంట్‌గా తెలుస్తున్న న్యూస్ ప్రకారం ఆండ్రాయిడ్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చెప్పిన దాంట్లో మనకి S26 ప్లస్ ఈ 2 అనే మోడల్స్ ఉండవట. స్టార్టింగ్ మీకు సామ్‌సంగ్ గెలాక్సీ S26 ఎడ్జ్, అలాగే సామ్‌సంగ్ గెలాక్సీ S26 ప్రో, అలాగే సామ్‌సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఈ 3 వేరియంట్స్ మాత్రమే ఉంటాయంట. సో, ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. ఎందుకంటే ప్రైస్ కూడా చాలా హెవీగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే S25 ఎడ్జ్ రీసెంట్‌గా రూ. 1,00,000 దాకా పెట్టారు. సో, అదే బేస్ మోడల్ అనుకుంటే బేస్ మోడల్ రూ. 1,00,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది అప్పుడు. సో, అంటే ఇది ఎలా ఉంటుందనేది కూడా తెలీదు. మళ్ళీ S26 ప్రో ఎంత ప్రైస్ పెడతారు? S26 అల్ట్రా ఇంకా ఏ లెవెల్‌లోకి వెళ్తదనేది చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఈసారి సామ్‌సంగ్ మాత్రం కొంచెం వింతగా తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ వాళ్ళు రెడ్మీ నోట్ సిరీస్‌లో నెక్స్ట్ జనరేషన్ నోట్ సిరీస్‌లో టాప్ మోడల్ రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్ వేరియంట్‌లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ని తీసుకురాబోతున్నారు. జస్ట్ లైక్ ఐఫోన్స్‌లో ఉన్నట్టు. చాలా డిఫరెంట్ కాన్సెప్టే ఇది. ఇంత తక్కువ బడ్జెట్‌లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ రావడం అనేది వింత పాయింటే. బట్ ఈ మోడల్ మన ఇండియాకి వస్తదా లేదా అనేది పెద్ద క్వెషన్. అది వెయిట్ చేయాలి. అలాగే షామీ వాళ్ళు HyperOS 3 మీద వర్క్ చేస్తున్నారు. అండ్ సూన్ మోస్ట్ ప్రాబబ్లీ ఎవ్రీ ఇయర్ వీళ్ళు సెప్టెంబర్‌లో తీసుకొస్తా ఉంటారు. సో, సెప్టెంబర్‌లో మనకి HyperOS 3 వస్తది. ఫస్ట్ టెస్టింగ్‌లో మాత్రం రీసెంట్ ఫ్లాగ్‌షిప్స్ మాత్రం వీళ్ళు 10 మోడల్స్ మాత్రమే టెస్ట్ చేస్తున్నారట. దాంట్లో షామీ 15 ప్రో, షామీ 15 అల్ట్రా, షామీ 14 సిరీస్, K80 అల్ట్రా, అలాగే రెడ్మీ K70 అల్ట్రా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మన ఇండియాలో ఉన్నది ఓన్లీ షామీ 15 అల్ట్రా ఈ 2 మాత్రమే ఉన్నట్టు మనకు అక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు యాపిల్ వాచ్ 9 41 ఎంఎం కాదు 45 ఎంఎం రెగ్యులర్‌గా 50,000 దాకా ఉంటది. అరౌండ్ 25,000కి వస్తుంది. చాలా మంచి డీల్. పెద్ద స్క్రీన్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం జెంట్స్‌కి 45 ఎంఎం జనరల్‌గా సూట్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకొని చాలా మంచి డిస్కౌంట్‌లో అవైలబుల్‌గా ఉంది. ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్‌లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు సర్వైవల్ ఐలాండ్ అని ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఉంది. ఇది రెగ్యులర్‌గా 400 దాకా ఉంటుంది. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజు నైట్ నుంచి సేల్స్ ఉన్నాయి. కొంచెం యాక్టివ్‌గా ఉండండి ఛానల్‌లో. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్‌లో డిస్క్రిప్షన్‌లో ఉంటది. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.